శ్రీధర్ విషయంలో జ్యోత్స్న చేసిన కుట్రలను అందరి ముందు సాక్ష్యాలతో సహా బయటపెట్టిన వైరా ట్విస్ట్ అయితే అదిరిపోయిందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కాశీ అయితే ఇక కార్తీక్ ముందు జ్యోత్స్నానే ఇదంతా చేయించిందని, వైరా దగ్గరే తను మేనేజర్గా జాయిన్ అవుతున్నానని నిజాన్నైతే చెప్పేస్తాడు. అప్పుడు ఇక కార్తీక్ కోపంతో రగిలిపోతూ కాశీని తీసుకొని వైరా దగ్గరికైతే వెళ్తాడు. ఇక కాశీ రావడం చూసిన వైరా, ఏంటి మేనేజర్ గారు, పోస్ట్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు అని వైరా అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే కాశీ మౌనంగా ఉండడం చూసిన వైరా, ఏమైంది, ఎందుకు అలా మౌనంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే వెనక నుంచి అయితే కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ని చూసి వైరా షాక్ అయిపోతూ ఉంటాడు. నా ఇగోని ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడే టచ్ చేసావు, ఇక నీ పని అయిపోయింది అని కార్తీక్ అయితే వైరాతో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడే వైరా అయితే, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, నువ్వు నన్నేం చేస్తావు అని అంటూ వైరా కూడా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు, కాశీని అడ్డు పెట్టుకొని మా నాన్నని అరెస్ట్ చేయించి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, ఈరోజు నిన్ను జైలుకి పంపిస్తాను చూడు అని కార్తీక్ అయితే వైరాతో అంటూ ఉంటాడు. అప్పుడు ఇక వైరా అయితే, అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తేనే కదా అని వైరా కార్తీక్ని కొట్టబోతూ ఉండగా ఇక కార్తీక్ అయితే వైరాని కొట్టి, ఈరోజు నువ్వు తప్పు చేసినట్టు నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి, నువ్వు నాకు దొరికిపోయావు, ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు, ఏ మీడియా ముందు మా నాన్నని అవమానించి అరెస్ట్ చేయించారో ఆ మీడియా ముందే నిన్ను నిలబెట్టి నువ్వు చేసిన కుట్రని బయట పెడతాను అని కార్తీక్ అయితే కాశీని అలాగే వైరాని షర్టు పట్టుకొని శివన్నారాయణ ఇంటికి ఈడ్చుకొని వస్తాడు. అప్పుడే ఇక మీడియా వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. తాత అని గట్టిగా అరుస్తూ ఉంటాడు బయట నుంచి కార్తీక్ అయితే. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకైతే వస్తారు. బావకి వీళ్ళు దొరికిపోయారా అని జ్యోత్స్నాకైతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇదేంటే వీళ్ళిద్దరూ కూడా దొరికిపోయారు, నువ్వు మధ్యలో పెట్టుకొని కాశీ చేత ఇదంతా ఎవరి చేతో చేయించానంది ఈ వైరా చేత, ఎంత పని చేశావే, ఈ వైరా ఈ ఇంటి శత్రువని నీకు తెలుసు కదా అని పారిజాతం జ్యోత్స్నాని తిడుతూ ఉంటుంది. జ్యోత్స్నాకి వినిపించేటట్టు, ఏమైందిరా, వీళ్ళిద్దరిని తీసుకొచ్చావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే, వీడే తాత మా నాన్న అరెస్ట్ అవ్వడానికి కారణం అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక మీడియా వాళ్ళ ముందు, జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ని పాయిజన్ చేయించి మా నాన్నని అరెస్ట్ చేయించింది ఈ కాశీని అడ్డం పెట్టుకొని ఈ వైరాని అని అంటూ మీడియా ముందు చెప్తూ ఉంటాడు. ఈ వైరా కాశీ చేసిన పనికి ఏమా తప్పు చేయని మా నాన్న అరెస్ట్ అయ్యాడు అని చెప్తూ ఉంటే, లేదు ఇదంతా నేను చేయించలేదు అని అంటూ ఉంటాడు వైరా అయితే. ఈ వైరా నా పేరు చెప్పేస్తాడా అని అంటూ ఇక వణికిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక వైరా అయితే, ఇదంతా నేను చేయలేదు, అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు అని వైరా అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే, మరి నీకు సంబంధం లేకుండా కాశీకి మేనేజర్ పోస్టు ఎందుకు ఇచ్చావు, ఒక్కరోజు 5 లక్షలు నీ అకౌంట్లో నుంచి కాశీకి ఎందుకు వేయించావు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక వైరా అయితే, ఇదంతా నా చేత చేయించింది ఎవరో కాదో ఈ జ్యోత్స్నానే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు వైరా. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. నిన్ను పోలీసులు అరెస్ట్ చేయించినట్టు నాకు కల వచ్చిందన్నాను కదా, ఆ కళ ఇప్పుడు నిజమయ్యేలాగే ఉంది అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది జ్యోత్స్నతో. అప్పుడే ఇక వైరా చెప్పిన మాటలకి ఒక్కసారి జ్యోత్స్నాని అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వైరా చంప పగలగొట్టి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి, అంటే నా పేరు చెప్తే నువ్వు ఇక నిర్దోషిలా బయటికి వెళ్ళిపోతావనుకుంటున్నావా, మా పేరు చెప్పి నువ్వు నా కుటుంబ గౌరవాన్ని తీయాలని చూస్తున్నావా, మా నాన్నకి శత్రువైనా నీతో నేనెందుకు చేతులు కలుపుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అది విని వైరా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు తప్పించుకోవడానికి నా కూతురి మీద నింద వేస్తావా అని దశరథ అయితే వైరాని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే ఇక శివన్నారాయణ, ఛీ ఇంతకీ దిగజారిపోతావా,
ఇంతకన్నా మమ్మల్ని ఓడించడానికి నీకు ఎటువంటి దారి దొరకలేదా? ఇలా దొంగ దారుల్లో మనుషుల్ని డబ్బుతో కొనేసి ఇలా దొంగ దెబ్బ తీసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నీకు సరైన శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇతనికి మామూలు శిక్ష కాదు తాత, జైలు నుంచి బయటికి రాకుండా చెయ్యాలి. వీడు చేసిన తప్పుకి వీడిని నమ్మక ద్రోహం చేసిన ఈ కాశీగాడిని కూడా అరెస్ట్ చేయించాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఒక్కసారి కాశీ అయితే షాక్ అయిపోతూ, అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే కదా ఈ వైరా దగ్గరికి వెళ్ళి నన్ను జాబులో జాయిన్ అవ్వమని చెప్పింది అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడే అది విని ఒక్కసారి శివన్నారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు మీ మామగారి దగ్గర పిఏగా పనిచేయడం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు వాళ్ళ దగ్గర బానిసగా ఎందుకు బ్రతకడం అని చెప్పి నువ్వే కదా నానమ్మ ముందు నాకు అంతా కూడా చెప్పింది అని అంటూ ఉంటాడు కాశీ. నా సర్టిఫికెట్లన్నీ తీసుకొని ఇంత చదువుకొని ఇంత మంచి గ్రేట్గా ఉండి నువ్వు ఇక్కడ పిఏగా చేయడం ఏంటి అని నువ్వే కదా నా సర్టిఫికెట్లను ఈ వైరాకి పంపించింది అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని కాశీ చెప్తుంది నిజమేనా అని శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు. చెప్పవేంటి నానమ్మ, నీ ముందే కదా జ్యోత్స్న నా సర్టిఫికెట్లు తీసుకొని వైరా చేతికి ఇచ్చింది అని అడుగుతూ ఉంటాడు కాశీ. అప్పుడు ఇక పారిజాతంని జ్యోత్స్న అయితే సైగ చేస్తుంది చెప్పొద్దు అని. రే ఏం మాట్లాడుతున్నావురా? జ్యోత్స్న అదంతా ఎందుకు చేస్తుంది? నువ్వే డబ్బుకి ఆశపడి కావాలని ఇదంతా చేసినట్టున్నావు అని పారిజాతం చివరికి కాశీనే ఇరికించేస్తుంది. అప్పుడే ఇక అది విని ఒక్కసారే కాశీ షాక్ అయిపోతూ ఉంటాడు. విన్నావు కదా, మనుషులు వాళ్ళ అవసరాలకి మాత్రమే ఎదుటి వాళ్ళని ఉపయోగించుకుంటారు. అది జ్యోత్స్న అందిట్లో ఫస్ట్ ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇప్పుడైనా మనుషుల మనసు తత్వాలు నీకు అర్థమయ్యే ఉంటాయి. ఇప్పుడు అర్థమైనా ఏమీ ప్రయోజనం లేదులే. చివరికి మీ నాన్నమ్మే నిన్ను జైలుకి పంపించబోతుంది అబద్ధమాడి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శివన్నారాయణ ఇతన్ని అరెస్ట్ చేయించండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక వైరా అయితే, ఇక మీరు ఆపుతారా? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? నా మటుకి నేను నా బిజినెస్ని నేను చేసుకుంటున్నాను. నా దగ్గరికి వచ్చి తను ఇలా కాశీని తన వైపుకి తిప్పుకొని శ్రీధర్ని CEO సీట్లో నుంచి దింపేమని నాకు సలహా ఇచ్చి ప్లాన్ చెప్పింది ఈ జ్యోత్స్న. ఇప్పటికీ కూడా నేను అదే మాట చెప్తాను అని అంటూ ఉంటే, ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నాకు తెలుసు జ్యోత్స్న, సొంత కంపెనీని నువ్వు దిగజార్చి పరువు తీయాలని చూసావంటే నువ్వెంత డేంజర్ మనిషివో నాకు తెలుసు. అందుకని నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడల్లా కూడా ప్రతి రికార్డు కూడా చేసుకున్నాను. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఫోన్లో రికార్డ్ చేయమని మా పిఏకి నేను ఆ రోజే సైగ చేశాను. తన జేబులో ఫోన్ పెట్టుకొని ప్రతి మాట కూడా రికార్డ్ చేస్తూనే ఉన్నాడు అని అంటూ జ్యోత్స్నకి అద్దరిపోయే షాక్ ఇచ్చేస్తాడు. అప్పుడే అది విని జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నాకేమీ సంబంధం లేదు, మా నాన్నకి శత్రువైన ఈ వైరాతో నేనెందుకు చేతులు కలుపుతాను అని మిస్ జ్యోత్స్న అంటుంది కదా. తను నాతో వచ్చి ఏం మాట్లాడిందో ఈ వీడియో చూడండి అని వైరా అయితే ఇక వీడియోని చూపిస్తాడు. వైరా చూపించిన వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న చేసిన కుట్రని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంతేకాదు తన బిజినెస్లో సగం వాటాని నాకే బిజినెస్లో నాకు సగం షేర్లు ఇస్తానని నాకు మాట ఇచ్చింది. అప్పుడే నేను ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాను. లేకపోతే ఈ కాశీకి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి మేనేజర్ పోస్ట్ ఇవ్వడానికి? అయినా వీడు ఇలాంటి వాడని తెలిసే వీడి చేత సంతకాలు కూడా పెట్టించుకోవాలనుకున్నాను. సొంత మాంగారిని మోసం చేసినోడు నన్ను మోసం చేయడని అసలు గ్యారంటీ ఏంటని ముందే సంతకాలు పెట్టించుకోవాలని చూశాను అని వైరా అయితే నిజాలను బయట పెడతాడు. అప్పుడే శివన్నారాయణ గారు మీ సొంత మనవరాలే మీ కంపెనీ పేరు ప్రతిష్టలను తుంగలో తొక్కాలని చూసింది, మరి దీనికి మీరేమంటారు అని అడుగుతూ ఉంటారు మీడియా వాళ్ళైతే. అప్పుడే ఇక మీడియా వాళ్ళు అలా అడిగేసరికి శివన్నారాయణ ఇక జ్యోత్స్న చంప పగలగొట్టి ఎందుకు ఇదంతా చేశావు?
చెప్పు, ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని అది తాత అది అని తడబడిపోతూ ఉంటుంది. ఇంతలో స్వప్న ఫైల్స్ని అలాగే పెన్ డ్రైవర్ని తీసుకొని వస్తుంది. ఇదిగో అన్నయ్య, నువ్వు అడిగిన ఫైలు పెన్ డ్రైవరు నాన్న దగ్గర గదిలో ఉన్నాయి అని అంటూ ఇస్తుంది. తాత, ఇక్కడి దాకా వచ్చాక జ్యోత్స్న చేసిన కుట్ర తెలిసాక నిజాలు బయట పెట్టక తప్పదు. ఎందుకంటే ఈ జ్యోత్స్న ఎందుకు ఇదంతా చేసిందో తెలుసా? నాన్నని సీఈఓగా దింపేసి తను సీఈఓగా కూర్చోవాలని చూసింది. తన కుట్రలు బయటపడకూడదని తను కంపెనీలో కొన్ని కోట్ల స్కామ్ చేసింది. అది మా నాన్న కనిపెట్టాడు. ఆధారాలతో సహా మీ ముందు బయట పెట్టాలని మా నాన్న మొత్తం కూడా సిద్ధం చేసుకున్నాడు. కాశీ ఈ విషయాన్ని జ్యోత్స్నతో చెప్పేశాడు. జ్యోత్స్నతో చెప్పిన తర్వాత జ్యోత్స్న గదిలోకి వెళ్ళి చాలాసేపు ఆలోచించుకొని కాశీని అడ్డం పెట్టుకొని తను కుట్ర బయట పెట్టకూడదని కాశీని తన గదిలోకి పిలిచి తనని రెచ్చగొట్టింది. లేకపోతే అప్పటికి వారం రోజుల నుంచి పియ్యేగా ఉన్న కాశీని చూసి అప్పటికప్పుడు జ్యోత్స్నకి జాలెందుకు కలిగింది. ఈ విషయం కూడా కాశీకి అర్థం కాలేదు అని అంటూ కార్తీక్ అయితే ఫైల్ని అలాగే పెన్ డ్రైవర్ని శివనారాయణకి అయితే ఇస్తాడు. ఈ దీంట్లో స్కామ్ చేసిందని మా నాన్న దగ్గర పియ్యేగా చేసిన కాశీయే సాక్ష్యం, చెప్పు నిజం అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే కాశీని, ఆ రోజు జ్యోత్స్నక్క నన్ను పియ్యేగా ఎంచుకున్నావు, నువ్వు ఈ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి అని ఆ రోజు రెచ్చగొట్టే అరగంట ముందే నేను ఈ విషయాన్ని చెప్పాను జ్యోత్స్నక్కతో. మావయ్య గారు సాక్ష్యాలతో సహా నీ గుట్టు బయట పెట్టబోతున్నారని బావ చెప్పినట్టే అరగంట తర్వాత నన్ను గదిలోకి పిలిచి ఇదంతా చెప్పింది. దీనికి సాక్ష్యం మా నాన్నమ్మే. కానీ ఇప్పుడు మా నాన్నమ్మ తన మనవరాల తరపున మాట్లాడుతుంది కదా, తను నిజం చెప్పకపోవచ్చు అని కాశీ అయితే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే తలుంచుకొని ఉంటుంది. ఇదంతా తెలిసి ఇక మీడియా వాళ్ళందరూ కూడా, సార్ మరి మీ మనవరాలు అయ్యుండి మీ కంపెనీలో ఇంత స్కామ్ చేసింది, మరి తనకి ఎటువంటి శిక్ష విధించబోతున్నారు అని మీడియా వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక శివనారాయణకి మాట అయితే బయటికి రాదు. తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఈ విషయంలో మా నాన్నగారు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే తన మనవరాలు చేసింది కుట్రని తెలుసుకొని ఆయన తట్టుకోలేకపోతున్నారు. కానీ తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. ఈ వైరా చేతి ఇదంతా చేయించిన జ్యోత్స్నని నేను అరెస్ట్ చేయిస్తున్నాను అని దశరథ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. ఇక దశరథ నిర్ణయం విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ అప్పుడే ఇక దశరథ కాళ్ళ మీద పడుతుంది. డాడీ, నన్ను క్షమించు డాడీ, ఏదో తెలియక పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు చేసిన పొరపాటు కొంతమంది జీవితాల్ని తలకిందులుగా చేసే పొరపాటు, అది నువ్వు తెలియక చేయలేదు, తెలిసే చేశావు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అది కాదు దశరథ అని పారిజాతం అంటూ ఉంటే, నీకు మాట్లాడే హక్కే లేదు పిన్ని, నువ్వు ఆగు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పోలీసులు అయితే వస్తారు. పోలీసులు వైరాని జ్యోత్స్నని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.